ఫ్రెష్ పన్నీర్ కావాలి. పన్నీర్లో కూడా మనకి రకరకాల పన్నీర్ దొరుకుతుంది. మలాయ్ పన్నీర్ దొరుకుతుంది, రెగ్యులర్ పన్నీర్ దొరుకుతుంది. ఇప్పుడు మనం తీసుకుంది మంచి మలాయ్ పన్నీర్ అనమాట. మీ ఇష్టం, మీ దగ్గర ఏ పన్నీర్ ఉంటే ఆ పన్నీర్ తీసుకోండి. అలాగే పెసరపప్పుని ఒక అరగంట నానబెట్టేసుకుంటే బాగుంటుంది. ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్: ధనియాలు, వాము, సోంపు, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, అల్లం, పచ్చిమిర్చి, అలాగే పెసరపప్పు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక చిన్న స్పూన్ ధనియాలు అలాగే సోంపు వేస్తున్నాను. మనం ఎలాగో డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి నేను ఫస్ట్ రోస్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తున్నా నూనెలో. మళ్ళీ మనం ఎలాగో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. అలాగే పొయ్యి మీద బాండిలో నూనె ఉంది, స్టవ్ ఆన్ చేసి పెడితే ఇది వేడవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ధనియాలు, సోంపుని కచ్చా పచ్చాగా ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. మొత్తం ఫైన్ పౌడర్ కాదు, మనకి ఆ గ్రెయిన్స్ కనిపించాలన్నమాట. ఇలా మనకి ధనియాలు సోంపు కనిపించాలి. ఆ సోంపు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కాస్త అల్లం, అలాగే పచ్చిమిర్చి, పిండిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మళ్ళీ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన పప్పుని మిక్సీ చేసుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకొని పిండిని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ పప్పుని కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నా. వాటర్ తీసేసి కొంచెం పల్చగానే మనం మిక్సీ పట్టుకుందాం. బజ్జీ పిండిలాగా కావాలి మనకి. ఒకవేళ నీళ్ళు అవసరమైతే పప్పు నానబెట్టుకున్న నీళ్ళని మనం యూజ్ చేసుకుందాం. ఈ పకోడీలో మనం శనగపిండికి బదులు నానబెట్టుకున్న పెసరపప్పు పిండి వేస్తున్నాం అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, రెగ్యులర్ పకోడీ లాగా ఉంటుంది. పెసరపప్పుతో మనం పునుగులు వేస్తాం, పెసరపప్పుతో బజ్జీలు వేస్తాం, బాగుంటుంది కాంబినేషన్. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పిండి అంతా ఇందులో వేసేద్దాం. ఇందులో మనకి ఇంకా నీళ్లు పడతాయి, సో పప్పు నానబెట్టుకున్న నీళ్ళే వేద్దాం. ఎప్పుడైనా సరే ఇడ్లీ, దోశ పిండి పట్టేటప్పుడు చాలామంది పప్పుని ఒక 4-5 గంటలు నానబెట్టిన నీళ్ళని తీసేసి మామూలు నీళ్ళు వేస్తారు. కానీ పప్పుని నానబెట్టిన నీళ్ళల్లోనే అసలైన వాల్యూస్ ఉంటాయి కదండి, అవి ఎప్పుడు పడేయకండి. సో ఇప్పుడు ఒకసారి పన్నీర్ని కట్ చేసి వేసిన తర్వాత నీళ్లు సరిపోకపోతే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కాస్త జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, వాము. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా వాము వేస్తే రుచి బాగుంటుంది అండ్ తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. అలాగే కాస్త గరం మసాలా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిందనమాట. ఇది మిక్స్ చేస్తుంటేనే ఆ మంచి అరోమా ఎంత బాగుందో. ఇక్కడ పన్నీర్ ఉంది, ఫ్రెష్ పన్నీరు. పన్నీర్ని మనం ఇలా పొడువుగా కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకొని నూనె మటుకి వేడిగా ఉండాలి. అప్పుడు మనం పన్నీర్ పీసెస్ని ఇందులో డిప్ చేసి వేసేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. పన్నీర్ని కట్ చేసి పెట్టేసుకొని ఒకవేళ బయటికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి లేదా ఆఫీస్ నుండి వచ్చేసరికి పార్టీకి ఏదైనా రెడీ చేసుకుంటే అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసి ఇస్తే కనుక బాగుంటుంది. పైన లేయర్ లైట్గా క్రిస్పీగా అవుతుంది, లోపల పన్నీర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది. ఈలోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి వేసుకోవడానికి ప్లేట్, ఫైనల్ బౌల్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం. సో నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు పిండిలో పన్నీర్ ముక్కను వేసేసి, మరి ఎక్కువ పట్టుకోవాలని ఏం లేదు, రఫ్గా ఉండాలన్నమాట పిండి ముక్కకి. అక్కడక్కడ పన్నీర్ కూడా కనిపిస్తే బాగుంటుంది.
ఇలాగే అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి పన్నీర్ కనిపిస్తుంది. చుట్టూ పెసరపప్పు పిండితో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసిన పెసరపప్పు పిండి ఉంది కదా, దాన్ని మనం పునుగుల్లా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. ఇప్పుడు ఇదే వేడి నూనెలో పచ్చిమిర్చికి మధ్యలో ఇలా ఘాటు పెట్టాను, వీటిని ఫ్రై చేసుకుందాం. కాంబినేషన్ బాగుంటుంది. మంచి ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొంచెం ఉప్పు చల్లుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి పప్పుచారు పక్కన, పప్పు పక్కన కూడా చాలా బాగుంటుంది. పులిహోరతో కూడా బాగుంటాయి. ఇప్పుడు ఉప్పు పైన ఇలా ఉప్పు వేస్తున్నా కొంచెం. ఈ పచ్చిమిర్చి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మూంగ్ దాల్ పన్నీర్ పకోడీ రెడీ అయింది. పచ్చిమిర్చిని ఇలా పక్కన పెట్టేసి సర్వ్ చేస్తే ఉంటే అసలు ఎంత బాగుంటుందో. మూంగ్ దాల్ పన్నీర్ పకోడీ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, సోంపు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి నానబెట్టుకున్న పెసరపప్పు కొద్దిగా నీళ్లు వేసి మొత్తం పేస్ట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకున్న పేస్ట్ లో జీలకర్ర పొడి, పసుపు, వాము, గరం మసాలా వేసి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో ముంచి వేడిగా ఉన్న నూనెలో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా డీప్ ఫ్రై చేసి పన్నీర్తో పాటు సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మూంగ్ దాల్ పన్నీర్ పకోడీ రెడీ అవుతుంది.